హలో ఫ్రెండ్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 2 రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఓ మరియు ఎఫ్ఎన్ఏఓ అనేటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి కేవలం డిగ్రీ 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 56,000 అనేటువంటిది ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోను ఎండ్ వరకు చూసి ఒక్క చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. రైట్, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొదటగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దీంతోపాటు డిజైరబుల్ క్వాలిఫికేషన్లో ఫైనాన్స్, అకౌంటింగ్, కామర్స్ ఈ సబ్జెక్ట్స్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ చార్టర్డ్ అకౌంట్స్, ఐసీడబ్ల్యూఏ, సిఎస్ లాంటివి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఒకవేళ లేకున్నా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి ఈ డిగ్రీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఏవోలో 44 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 17, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 4, షెడ్యూల్డ్ క్యాస్ట్ 7, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 2, ఓబీసీ 14. ఎఫ్ఎన్ఏఓలో 21 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 13, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 2, షెడ్యూల్డ్ క్యాస్ట్ 2, ఓబీసీ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులకు రిజర్వేషన్ ఆధారంగా మీ పోస్టులను చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 23/7/2021 11 AM నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 23/8/2021 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ మేకింగ్ వచ్చేసి 23/08/2021 5 PM వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనకు 3 స్టేజెస్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 10/10/2021 రోజున మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబడుతుంది. టైర్ 2కు సంబంధించి తర్వాత ఇంటర్వ్యూకు సంబంధించి ఇంకా మనకు డేట్స్ అనేటువంటివి కన్ఫర్మ్ చేయబడలేదు. ఇక్కడ మనం ఈ పోస్టులకు సంబంధించి శాలరీ చూసినట్లయితే పే లెవెల్ 10th ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ లాగా మీకు పే చేయడం జరుగుతుంది. 15,600 నుంచి 39,100 రూపీస్ ప్లస్ 5,400 గ్రేడ్ పే అనేటువంటిది ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే 480 రూపీస్ ప్లస్ 20 రిజిస్ట్రేషన్ ఫీ, కంప్లీట్గా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. ఓన్లీ 20 రూపీస్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా సేమ్ అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మీరు 2 పోస్టులకు కనుక అప్లై చేయాలనుకుంటే అమౌంట్ అనేటువంటిది డబుల్ అవుతుంది. సింపుల్గా అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 960 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ 40 రూపీస్, కంప్లీట్గా 1000 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీ ఏముండదు. రిజిస్ట్రేషన్ ఫీ 40 రూపీస్ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే విజయవాడలో మనకు టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడొచ్చు. సో ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది కంప్లీట్గా 3 స్టేజెస్లో ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్లో మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 200 మార్క్స్ కూడా ఉంటాయి. 3 అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో అర్థమెటికల్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ డిలో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో కంప్లీట్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ మనకు డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. టైర్ 2లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ పేపర్ విల్ బి 3 అవర్స్ డ్యూరేషన్. పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్, సోషల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ 150 మార్క్స్ ఉంటుంది.
పేపర్ 2లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ నుంచి 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 3లో ఎస్ఏ రైటింగ్ 1కి 75 మార్క్స్, ఎస్ఏ రైటింగ్ 2కి 75 మార్క్స్, కంప్లీట్గా 150 మార్క్స్. పేపర్ 4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్కి సంబంధించి 150 మార్క్స్ ఉంటాయి. సో కంప్లీట్గా 600 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, 3 అవర్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ టైర్ 1, టైర్ 2లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని స్క్రూటినీ చేసి ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో మనకు లిస్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి 100 మార్క్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఈ 3 ఫేజెస్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా జాబ్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏఓ అండ్ ఎఫ్ఎన్ఏఓ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.